కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మున్సిపల్ సమావేశానికి టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నికను జేసీ రాహుల్ మీనా పర్యవేక్షిస్తున్నారు. సమావేశానికి ముందు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగకుండా మున్సిపల్ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. తుని మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే తునిలో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రస్తుతం తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కొంత ఉద్రిక్త వాతావరణం దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లు చేరుకుంటున్న దృశ్యాలు కూడా మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రస్తుతం పరిస్థితులను అయితే అదుపులోకి తీసుకువచ్చారు. తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, తుని పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. సెక్షన్ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రావడంతో పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళని నివారించేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటి వరకు కూడా గడిచిన 15 రోజుల్లో అయితే 3 సార్లు అయితే మాత్రం 3 సార్లు వాయిదా పడింది. 3 సార్లు కూడా కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో వాయిదా అధికారులు అయితే మాత్రం వాయిదా వేశారు. ఇది 4వసారి జరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మున్సిపల్ కార్యాలయం అయితే మాత్రం టెన్షన్ వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ఎదురుకు రావడంతో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. అయితే మరి కాసేపట్లోనే అంటే గత ప్రభుత్వంలో చైర్మన్ గా పనిచేసిన సుధారాణి నివాసం ఈ మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉంది. ఈ కార్యాలయం పక్కనే ఉండడంతో సుధారాణి నివాసం అయితే కౌన్సిలర్లు, వైసీపీకి సంబంధించిన మద్దతుదారులు కౌన్సిలర్లు సుమారుగా 17 మంది తమ నివాసం వద్ద అయితే మాత్రం ఉన్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా 2 సార్లు అయితే మాత్రం వాళ్ళు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుకైతే మాత్రం లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు రాహుల్ మీనా ఆధ్వర్యంలో అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ ప్రక్రియ జరుగుతుందా లేకపోతే తిరిగి మరలా వాయిదా పడుతుందా అనే అంశంపై ఒక ఉత్కంఠ కూడా రేపుతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మనం విజువల్స్ లో కనుక చూస్తే కనుక మున్సిపల్ కార్యాలయం లోపలికి కౌన్సిలర్లు వెళ్ళి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారా లేదా అనే అంశం అయితే మాత్రం మరో 30 నిమిషాల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకు ఎదురుగుండా కనిపిస్తున్న నివాసంలోనే పూర్తి స్థాయిలో అంటే గత 3 రోజుల నుంచి కూడా కౌన్సిలర్లు అందరూ కూడా సుధారాణి నివాసంలోనే ఉన్నట్లయితే మాత్రం కొంతవరకు సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలోనే అదే నివాసంలో కౌన్సిలర్లు కూడా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. అదే ఇదే నేపథ్యంలో కనుక టీడీపీ నేతలు కనుక చూసుకుంటే కనుక సుమారుగా ఆ కౌన్సిలర్లో 4 మంది నలుగురిని అయితే మాత్రం 4 టీడీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. ఈ 4 కూడా నిర్బంధించారు, సెల్ ఫోన్లు కూడా తీసుకున్నారని చెప్పి కొంతవరకు కూడా టీడీపీ సంబంధించిన నేతలు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తుని పట్టణంలో అయితే మాత్రం హై టెన్షన్ వాతావరణం అయితే మాత్రం గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పాలి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో జరుగుతుందా జరగదా అనే అంశంపై ఉత్కంఠకైతే మాత్రం తెరపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, ఒకవేళ ఎన్నిక వాయిదా పడితే ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా?
అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం హై టెన్షన్ వాతావరణం ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగింది. అయితే ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. 4వసారి అయితే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా ఎన్నిక ప్రక్రియను అయితే మాత్రం నిర్వహించేందుకు ఇటు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ కూడా ముందుకు సాగలేదు. సజావుగా లేని నేపథ్యంలో ఎన్నిక మరోసారి కనుక వాయిదా పడే అవకాశం ఉంది. మరోసారి కనుక 4వసారి కూడా అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు వచ్చిన సమాచారం అయితే 4వసారి కూడా వాయిదా పడినట్లయితే మాత్రం 4వసారి కూడా ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో ఎప్పుడు అనేది తెలియాల్సి ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 4వసారి కూడా వైస్ చైర్మన్ ఎన్నిక అయితే మాత్రం వాయిదా పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, ప్రస్తుతం బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తుని వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వరుసగా 4వసారి వాయిదా పడింది తుని వైస్ చైర్మన్ ఎన్నిక. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నారు. సతీష్, మరోసారి కూడా వాయిదా పడింది. ప్రస్తుతం ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోందా? ఇరు వర్గాల వెర్షన్ ఏ రకంగా ఉంది? అయితే ప్రస్తుతానికైతే మాత్రం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే మాత్రం 4వసారి కూడా వాయిదా పడింది. ఈ రోజు ఖచ్చితంగా నిర్వహిస్తారని చెప్పి ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కూడా పటిష్టమైన భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఎన్నిక అయితే మాత్రం నిర్వహించాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా 4వసారి కూడా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో 4వసారి కూడా వాయిదా పడినట్లయితే మాత్రం తెలుస్తుంది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారా అనే అంశంపై అధికారులు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఇటు టీడీపీకి వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం మున్సిపల్ కార్యాలయం దగ్గర అయితే చేరుకున్నారు. ఈ రోజు 144 సెక్షన్ కూడా అమల్లో పెట్టి సుమారుగా 250 మంది నుంచి 400 మంది పోలీసులు అయితే ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని చేశారు. అయితే దీనికి సంబంధించి చెప్పొచ్చు. అయితే 144 సెక్షన్ ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ 4వసారి కూడా ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం వాయిదా పడిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇరు పార్టీ నేతలతో కూడా ఉన్నతాధికారులు మాట్లాడిన తర్వాత ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు అడుగులు వేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పొచ్చు. బలరాం, సతీష్, అంటే తుని వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే 4వసారి ఇది వాయిదా పడ్డాం. మరోసారి ఎన్నిక నిర్వహించాలంటే ఎటువంటి పటిష్ట జాగ్రత్తలు అవసరం ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలతో నెక్స్ట్ టైం ఎన్నిక ఉండే ఛాన్సెస్ ఉంటాయి? ప్రస్తుతం బలరాం అయితే ప్రస్తుతం మనం చూస్తుంటే కనుక ఇప్పటికి గడిచిన 15 రోజుల్లో 4 సార్లు ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాయిదా వేశారు. అయితే ఉద్రిక్త వాతావరణం అంటే ఇప్పుడు తుని నియోజకవర్గంలో ఎన్నిక అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీ ఇన్నిసార్లు వాయిదా అయితే మాత్రం వేశారని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు పెద్దలతో కూడా ఇటు ఎన్నికల ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు కూడా మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే పటిష్టమైన భద్రత అన్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎన్నికల వాయిదా వేసే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఎప్పుడు చేస్తారనే దానిపై అధికారులు మాట్లాడిన తర్వాత ఇటు ఇరు వర్గాల పార్టీలకు సంబంధించి పెద్దలతో మాట్లాడిన తర్వాత నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అంతా కూడా కంట్రోల్లోకి వచ్చిందా? అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంది. అయితే పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా వ్యవస్థని అయితే ఏర్పాటు చేశారు. పటిష్టమైన భద్రతా వ్యవస్థ అంటే
సుమారుగా 400 మంది పోలీసులు ఇక్కడ భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంటే ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడే పోలీసులు అయితే మాత్రం లాఠీ చార్జ్ చేసుకుంటూ ఎక్కడికక్కడే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడికి నివారిస్తూ కూడా శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ పాత్ర అయితే మాత్రం పోషించారనే చెప్పాలి. అయితే 4వసారి కూడా వాయిదా పడడంతో మరింత పటిష్టమైన భద్రత నేపథ్యంలో ఒక వ్యూహాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక వ్యూహాన్ని అయితే కూడా రచించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం గడిచిన 15 రోజుల్లో 4 సార్లు అయితే మాత్రం వాయిదా పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నాలుగోసారి తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారా, ఎలా నిర్వహిస్తారా, ఎన్ని రోజుల గ్యాప్ తీసుకుంటారా అనే అంశంపై ఇటు ఎన్నికల అధికారులు పోలీసులు మాట్లాడుకున్న తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మాత్రం ఉంది. అది ఎప్పుడు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇరు పార్టీలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఈ స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. కేవలం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం తుని చరిత్రలోనే ఇది మొదటిసారనే చెప్పాలి. ఎందువల్లంటే వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఇన్నిసార్లు వాయిదా పడడం కావచ్చు, లేకపోతే ఇంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా కూడా రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా కూడా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక అనే అంశాన్ని అయితే ఒక చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం మనం గతంలో చైర్మన్గా చేసిన సుధారాణి నివాసం వద్దకైతే చేరుకున్నాము. ఇక్కడ దీనికి సంబంధించి కౌన్సిలర్లందరూ కూడా ఇక్కడి నుంచే మున్సిపల్ కార్యాలయానికి వచ్చేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం 2 సార్లు అయితే మాత్రం చేశారు. మరోసారి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం వాయిదా వేశారు. ఏదేమైనప్పటికీ కూడా మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థ నడుమ మరోసారి వైసీపీ అంటే దీనికి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ రోజుకైతే మాత్రం వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడిందనే చెప్పాలి బలరాం. అంటే ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాను, చాలా ఉద్రిక్త వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అయితే తలపిస్తూ ఉంది. మరోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు ఎటువంటి వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఉన్నాయని మనం భావించాలి. అయితే ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటే మన ఉదయం నుంచి కూడా 10 టీవీ చెబుతూనే ఉంది. అంటే 2 పార్టీలకు సంబంధించిన ఈ ఎన్నిక అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా వైస్ చైర్మన్ పీఠాన్ని ఏ పార్టీ అయితే దక్కించుకుంటుందో ఆ పార్టీలో మనకు స్థాన బలం ఉందని నిరూపించుకోవడం కోసమే 2 పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం వైస్ చైర్మన్తో పాటు అంటే మార్చి నెలలో జరగబోయే చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు ఇరు పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీకి సంబంధించి చలో తుని కూడా పిలుపునిచ్చారు. అయితే విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా సుధారాణి నివాసం వద్ద అయితే మాత్రం ఉన్నారు. లోపల వైసీపీకి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అందరూ కూడా లోపల ఉండి ఎటువంటి ఎన్నికల వ్యూహంలో ముందుకు వెళ్దాం, ఈ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఏం చేద్దాం అనే దానిపై పార్టీ ముఖ్య నేతలు అయితే మాత్రం వ్యూహరచన అయితే మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ముందుకు సాగుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు బలం. అయితే ప్రస్తుతానికి మనం అంటే ఎక్కడైతే సుధారాణి నివాసం ఎక్కడైతే ఉందో అక్కడైతే మాత్రం ఉన్నాం. ఇక్కడే వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈరోజు ఇక్కడే ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది మనకి. దానికి మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మనం దీనికి సంబంధించి ఎన్నికలు వాయిదా పడిన తర్వాత 144 సెక్షన్ అయితే మాత్రం ఈరోజు సాయంత్రానికి అయితే మాత్రం వరకు కూడా 144 సెక్షన్ అయితే మాత్రం ఉండే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే మనం ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మాట్లాడతారేమో ఒకసారి చూద్దాం. అయితే వైసీపీ నేతలు కృష్ణుడు కూడా మాతో పాటు ఉన్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎటువంటి పరిస్థితి ఉంది తుల్లోనా? ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడింది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లకి రక్షణ లేకపోతే
ఇక ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యం సంఖ్యాబలంలో వచ్చారు ఆ మహిళలు కూడా పరిగెట్టించారు. మీరు స్వయంగా చూడలేదా? అంటే కొంతమందిని నిర్బంధిస్తున్నారు, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా నిర్బంధించారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. దానికోసం మీరు ఏమంటారు? లేదు, ఇప్పుడు కావాల్సి మీరు మీద ఉన్నారా? దర్జాగా మాట్లాడతారా? వాళ్ళందరూ మాట్లాడుతున్నారా? ఏమి చేతగాని మాటలు తప్ప నిర్బంధించడం లేదు. నిజమే నిజం. గత 3 రోజుల నుంచి కూడా నిర్బంధిస్తే వాళ్ళ కౌన్సిలర్లు మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు పరిగెట్టుకొస్తారు? వాళ్ళ దాడి చేయడానికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి ఎందుకు వస్తారు? ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఎక్కడైతే ఉదయం నుంచి కూడా నిర్బంధించారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారో అదే ప్రాంతాలలో మనం ఉన్నాము. వైసీపీ నేతలతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే నిర్బంధిస్తే తిరిగి ఎందుకు వెనక్కి వెళ్తారు అనే అంశంపై కొంతవరకు అయితే మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దాల్చిన రాజ్యం అంతా కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి అసలు ఎన్నిక వాయిదా మరోసారి వాయిదా పడింది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రజాస్వామ్యయుతంగా మా కౌన్సిలర్స్ అందరూ 17 మంది ఈరోజు ఉదయం మున్సిపల్ ఆఫీస్కి నడిచి వెళ్ళడం జరిగింది. వాళ్ళని పోలీసు సహకారంతో టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెనక్కి రావడం జరిగింది. ఇది 4వ వాయిదా, ఇది 4th టైం వాయిదా. ఇప్పటికి ముందు 3 సార్లు వాయిదా పడ్డది, 4వసారి వాయిదా. వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందంటే వాళ్ళకి మెజారిటీ వచ్చేదాకా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వాయిదా వేయించుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అయితే కాలు రాస్తున్నారు. కేవలం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎందుకు ఇంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు? దేనికోసం? ఇందువల్ల ఏమి అంటే ఈ 2 పార్టీలకు సంబంధించి ఏం ఆశిస్తున్నారు దీనివల్ల? మాకు 30 మంది మెజారిటీ ఉంది. ఇందులో 10 మందిని వాళ్ళు లాక్కున్నారు.